హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి ఆస్పిరెంట్ 123. ఎవరైనా సరే యాత్ర అనేది హాలిడే అడ్వైజర్ పోస్టులకు అనేది ఒక దరఖాస్తుని స్వీకరిస్తుంది. ఎవరైనా సరే డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే, ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఎవరైనా సరే ఉంటే మనకి 3 lakh per annum ప్రకారం మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మనకి ఈ పోస్ట్లో అనేటివి దరఖాస్తు చేసుకోండి. మనకి ట్రావెల్ రంగంలో మంచి కెరీర్ ప్రారంభించాలనే వాళ్ళకి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చండి. ఎవరైనా సరే డిగ్రీ చదివి ఉన్న వాళ్ళైతే మంచి కమ్యూనికేషన్ బేసిక్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఈ పోస్టులకు వచ్చేసి మనకి కస్టమర్లకు హాలిడే ప్యాకేజీలు వివరించాలి, ట్రావెల్ బుకింగ్స్కి సహాయం చేయాలి, అలాగే కస్టమర్ ఏమైనా ప్రశ్నలు అడిగితే దానికి సమాధానాలు ఇవ్వాలి. సో ఇది వచ్చేసి మనకి దీని యొక్క ఉద్యోగ బాధ్యతలు అండి. తర్వాత వచ్చేసి మనకి నైపుణ్యాలు ఏంటిదంటే మంచి కమ్యూనికేషన్స్ ఉండాలి, కస్టమర్ సపోర్ట్ నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటర్ అనేది కొద్దిగా వచ్చి ఉండాలి, తర్వాత ఇంగ్లీష్ అండ్ హిందీ మాట్లాడగలిగి ఉండాలి. మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు సుమారు 3 లక్షల ప్యాకేజ్ ఉంటుంది, నెలకు 25,000 జీతం ఉంటుంది, ఇతర బెనిఫిట్స్ అనేటివి కూడా అందుబాటులో ఉంటాయండి. మనకి ఈ ఎంపికైన అభ్యర్థులకి ఎంపిక విధానం వచ్చేసి మనం మాట్లాడుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది తీసుకుంటారు, తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత కమ్యూనికేషన్ రౌండ్ ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ విధానం అనేది మనకు అధికారిక వెబ్సైట్ ద్వారానే మనం చేసుకోవాలండి, వేరే వెబ్సైట్ నుంచి చేయొద్దు. ఇలా ఎంపికైన వాళ్ళకి ఫ్రీ ల్యాప్టాప్ సౌకర్యం అనేది ఇస్తారు. అన్నిట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫ్రీ ల్యాప్టాప్ సౌకర్యం ఉంటుంది. ఇంటి నుంచి చేయడం ద్వారా మనకి ఇంట్లో ఉన్నట్టు ఫీల్ ఉంటుందండి. కుటుంబ సభ్యులతో ఉండేది కూడా మనకి ఉంటుంది. ట్రైనింగ్లో కూడా మనకి మనీ అనేది ఇస్తారు. సో ట్రైనింగ్లో కూడా మనకి మనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి దరఖాస్తు ఎలా చేసుకోవాలని అంటే మన యాత్ర అధికారిక వెబ్సైట్ నుంచి చేయాలి. రెజ్యూమ్ అనేది అప్డేట్ చేసుకోవాలి. మనకి యాక్టివ్లో ఉన్న ఫోన్ అండ్ ఈమెయిల్ అనేది మనం ఎప్పుడు అయినా సరే ఇవ్వాలి ఇందులో అప్లై చేసేటప్పుడు. తర్వాత మనకి అభ్యర్థులు కేవలం అధికారిక వెబ్సైట్ ద్వారానే ఇక్కడ చేసుకోవాలని చెప్తున్నారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఈమెయిల్ లేదా ఫోన్ కాల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ రౌండ్లోకి పిలుస్తారు. అని అంటే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మనకి నెక్స్ట్ రౌండ్లో పిలుస్తారు. సో అర్హత ఎవరైనా ఉంటే మనకి చేసుకోవచ్చు, ఎందుకనంటే ఇంటి దగ్గర నుంచి ఉండే జాబ్ కాబట్టి గ్రోత్ అనేది కూడా అవకాశం అనేది ఉంటుంది. తర్వాత మనకి యాత్ర అనే అధికారిక వెబ్సైట్కి వెళ్తే ఇలాగా చూపిస్తుంది. ఇలా ఫామ్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ అనేది కరెక్ట్గా పెట్టి ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మనకి యూ హ్యావ్ సబ్మిటెడ్ ద ఫామ్ అని వస్తుంది. ఇలా సబ్మిటెడ్ ద ఫామ్ వస్తే మీ అప్లికేషన్ అయిపోయినట్టే. తర్వాత మనకి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.